హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. మన స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిపరేషన్లోని ఏ వీడియో అయితే మనం చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజు మన ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ మార్నింగ్ షిఫ్ట్ 1 ఎగ్జామ్లో ఏవైతే క్వశ్చన్స్ అర్థమెటిక్ అడిగారో, అర్థమైందా? ఏవైతే వర్డ్ ప్రాబ్లమ్స్ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఏవైనా అనుకోండి, ఏవైతే అర్థమెటిక్ అడిగారో అవే క్వశ్చన్స్ మనం చేస్తున్నాము. అండ్ ఎవరెవరికైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై కూడా చేసుకుంటున్నాం. అండ్ ఎవరికైతే రేపు ఎగ్జామ్ ఉన్నదో వాళ్ళందరికీ చాలా బెనిఫిషియల్ వీడియో ఫ్రెండ్స్. సో అందుకే ఎవరెవరైతే రేపు మార్నింగ్ ఎవరెవరైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళందరూ తప్పకుండా చూడండి ఈ వీడియో. అండ్ మార్క్స్ అనేవి బాగా స్కోర్ చేయగలరు. తప్పకుండా చూస్తే ఇందులో మార్క్స్ అనేవి బాగా స్కోర్ చేయగలరు మన రేపు ఎగ్జామ్లో. అండ్ ఫ్రెండ్స్, ఎవరెవరైతే మాక్ టెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ మన textbook.com ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. మన textbook.comలోకి వెళ్ళండి. అందులో మీరు పాస్ సెక్షన్లోకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా 299 రూపాయలకే మీకు అర్థమైందా, 299 రూపాయలకే మీకు పాస్ ఇస్తారు. 1 ఇయర్గా పాస్. అందులో మీరు ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, రైల్వేస్, ఎస్ఎస్సి, డిఫెన్స్ జాబ్, స్టేట్ జాబ్స్, ఏ జాబ్స్ అయినా మాక్ టెస్ట్ మీరు ఇవ్వచ్చు ఫ్రీగా. అర్థందా? సో ఫ్రెండ్స్, ఇది చాలా యూస్ఫుల్. చాలా మంది అడుగుతున్నా సరే యూస్ఫుల్లా కదా, చాలా యూస్ఫుల్గా నేను నా అంతలు నేనే ఇచ్చి చూశాను. అండ్ చాలా బెనిఫిషియల్గా అనిపించింది, అందుకే మీకు రిఫర్ చేస్తున్నాను. అర్థందా? సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో ఈ వీడియో తరగతి మెటీరియల్ క్వశ్చన్స్ మీకు కావాలనుకుంటే మన వీడియోలోని డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ప్లీజ్ వెళ్ళండి, జాయిన్ అవ్వండి, మెటీరియల్ తీసుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్కి వెళ్ళిపోదాం. ఏదైతే అర్థమెటిక్ అడిగారో అవే టాపిక్ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఒక్క నిమిషం పెన్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ P and Q is 4 years and the ratio between the age of P after 2 years to the present age of Q is 5:4 అన్నాడు. సో చూడండి ఫ్రెండ్స్, ఇందులో సింపుల్ ఏం లేదు. ఫస్ట్ ఏమన్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ P and Q అంటే తెలుగులో కాబట్టి P మరియు Q వయసు మధ్య వ్యత్యాసం 4 సంవత్సరాలంట. అలాగే మరియు P సంవత్సరాల వయసు 2 సంవత్సరాల తర్వాత ప్రస్తుత Q వయసు మధ్య నిష్పత్తి 5 సంవత్సరాలు 5 అంటే Qది ప్రజెంట్ ఏజ్ అండ్ Pది 2 సంవత్సరాల తర్వాత తాలూకా నిష్పత్తి అంటే రేషియో 5:9 ఇచ్చాడు. అయితే 2 సంవత్సరాల తర్వాత Q వయసును కనుక్కోమన్నాడు. సో ఫ్రెండ్స్, ఇందులో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే డిఫరెన్స్ ఇచ్చాడో P చూడండి, P మైనస్ Q = 4 ఇచ్చాడు. అంటే బేసికల్గా ఏంటి? Q అంటే P వాల్యూ, P తాలూకా ఏజ్ Q కన్నా 4 ఇయర్స్ పెద్ద అనమాట. అర్థమైందా? సో తెలిసిందా ఫ్రెండ్స్? P మైనస్ 4 డిఫరెన్స్ ఇచ్చాడు కదా. P కన్నా అంటే P ఇప్పుడు ఫాదర్ అనుకోండి, Pని సన్ కన్నా, సో ఫాదర్ కాదు బ్రదర్ అనుకోండి, వాళ్ళ చిన్న బ్రదర్ కన్నా 4 సంవత్సరాలు పెద్ద. ఇది ఫస్ట్ మీ ఈక్వేషన్ ఫస్ట్ వస్తుంది. సెకండ్ ఏమంటున్నాడు? రేషియో బిట్వీన్ P ఆఫ్టర్ మతలబ్ ఏజ్ ఆఫ్ P ఆఫ్టర్ 2 years టు ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ Q అంటే Pకి ప్లస్ 2 years అంటే 2 సంవత్సరాల తర్వాత. అర్థమైందా? Pకి 2 సంవత్సరాల తర్వాత అండ్ Q ప్రజెంట్ ఇయర్కి అన్నాడు. అర్థమైందా? Q ప్రజెంట్ ఇయర్ ఈజ్కోటి ఎంత నిష్పత్తి అన్నాడు, ఎంత రేషియో అన్నాడు? 5:4 అన్నాడు. అర్థమైందా? చిన్న సింపుల్ గా సరిపోయింది కదా, మీరు పెద్దగా టెన్షన్ పడవలసిన, చాలా సింపుల్ గా ఇచ్చాడు ఫ్రెండ్స్. చెప్తున్నా P + 2 / Q అంతే. మీరు ఇక్కడ P తాలూకు మీకు వాల్యూ తెలిసింత P అంతా Q/4. సో దీన్ని డైరెక్ట్ గా మీరు వేసుకోవచ్చు. ఎంత ఇదేమవుతుంది ఇక్కడ వేసుకుంటే Q + 4 + 2 / Q = 5/4. సో ఏమవుతుంది? Q + 6 / Q = 5/4. అర్థందా? సో 5Q = 4Q + 24. అర్థందా? సో 4Q 5Q నుంచి పోతే 1Q మిగులుతుంది. Q = 24 సంవత్సరాలు అనమాట. అర్థందా? సో Q = 24 సంవత్సరాలు అయితే మీకు అడేమడిగాడు? 2 years తర్వాత అడిగాడు. అర్థందా? 2 years తర్వాత అడిగాడు. ఇదే ప్రజెంట్ ఏజ్ అయితే మీరు పెట్టుకొని వెళ్ళిపోతారు. అది కానీ వాడు మీకు ఏమడిగాడండి? 2 years తర్వాత అన్నాడు. అంటే Q 2 years తర్వాత 24 + 2 ఎంత అవుతుంది? 24 + 2 = 26 సంవత్సరాలు అనమాట. 26 years. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, సెకండ్ ప్రాబ్లం ఏమన్నాడు? ఇఫ్ A and B spend 30% of their income together which is equal to 26,400 and income of A is 20% more than B, then find the income of B. చూడండి ఏమన్నాడు? A మరియు B వారి ఆదాయంలో 30% కలిసి యాక్చువల్ 30% 26,400 అంట. అర్థమైందా? 26,400కి సమానం. మరియు ఏ యొక్క ఆదాయం B కన్నా 20% ఎక్కువ అంట. సో సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసింది ఏంటి? ఏ అంటే 30%. ఓకే, 26,400 అంటే 100% ఎంత అవుతుంది? 26,400 /
30 into 100 అంతేనా. సో జీరోకి సారీ 0 0 పోద్ది, 3తో 3 8 24 ప్లస్ 24 3 8 24 అంటే 88,000 అనమాట. 88,000 ఏది 100% అంటే మనకు తెలిసిపోయింది టోటల్ ఇన్కమ్ అన్నది, టోటల్ ఇన్కమ్ అన్నది. బట్ వీడు ఏమడిగాడు చూడండి, ఏ మరియు బిల మధ్య ఎంత 20% మోర్. ఏ అన్నవాడు 20% మోర్ అంటే ఏజ్కు 120% ఆఫ్ బి కదా. అంటే ఏంటి, ఏ 6 పార్ట్స్ అయితే బి 5 పార్ట్స్ అవుతుంది. అర్థందా? యాక్చువల్గా ఫ్రెండ్స్ మీరు ఈజీగా చేయాలంటే 20% అంటే ఎంత 1/5. సో బి 5 పార్ట్స్ అయితే సారీ ఫ్రెండ్స్, సో బి 5 పార్ట్స్ అయితే ఏ ఎన్ని పార్ట్స్ అవుతుంది, 5 + 1 6 పార్ట్స్ అవుతుంది. సో బేసికల్గా ఏ 6 పార్ట్స్ బి 5 పార్ట్స్ అనమాట. A:5 మనకు తెలిసిపోయింది ఫ్రెండ్స్. మీకు అర్థం కాలేదంటే 120% డైరెక్ట్ 120 / 100 ఇంటూ బి ఈజ్వల్ టు ఏ కదా. ఏంటి 25 26 A/B ఈజ్వల్ టు 6/5 అయిందా. సో మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్ ఇలా మీరు చేయకండి. మీరు డైరెక్ట్గా 6:5 ఎప్పుడైతే 20% మోర్ అన్నాడో ఏ 6% ఏ 6 పార్ట్స్ బి 5% వేసుకోవచ్చు. అర్థందా? సో ఇప్పుడు ఏమన్నాడు, ఓవరాల్ మనకు తెలుసు ఎంత 11 పార్ట్స్ అంటేనా. ఓవరాల్ అంటే ఫిజికల్ అంటే 11 పార్ట్స్ 88,000 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది, 11,800 అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి, బి యొక్క ఆదాయం కనపడ. బి అంటే ఎంత 5 8 ఎంత 40 అంటే 5 × 8,000 ఈజ్వల్ టు 40,000 అన్నది బి యొక్క ఆదాయం అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్. సెకండ్ ప్రాబ్లం ఓకే క్లియరా. సో థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. సారీ ఫ్రెండ్స్ మధ్యలో కాల్స్ వస్తున్నాయి, దానివల్ల డిస్టర్బ్ అవుతుంది. మూడో ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద సేమ్ సమ్ వాజ్ ఇన్వెస్టెడ్ at the same rate of interest on same simple interest for t and t + 4 years, then the ratio of their interest becomes 1:2. Find the t. అంటే ఏం లేదండి, వాడు ఏమంటున్నాడు, అదే ఒక సమ్మని t and t + 4 years కి ఒకే వడ్డీకి ఒకే రేట్తో అంటే ఒకే పీరియడ్ అంటే ఒకే టైంకి ఒకే రేటుతోని అప్పు ఇచ్చాడు అనమాట. దాంట్లో వచ్చే నిష్పత్తి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ నిష్పత్తి 1:2 అన్నాడు. 1:2. సో టీ కనుకోమండి. సింపుల్ అండి, మీకు తెలుసు ఎప్పుడైనా. ఇప్పుడు ఏమన్నాడు, ప్రిన్సిపల్ బేసికల్ గా ఇక్కడ టీ ఇక్కడ t + 4. అర్థమైందా? అంటే ఇక్కడ టీ టైము ఇక్కడ t + 4 టైము. ఇక్కడ రేటు సేమే ఇక్కడ రేట్ అంటే ఇది సేమే ప్రిన్సిపల్ సేమే. బేసికల్ గా ఎస్ఏ అంటే ఏంటి, PRT/100 అవునా. PRT అంటే ఏంటి, ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ సేమే టైం రేటు సేమే అంటే SI ఈజ్వల్ టు I. అంటే SI ఈజ్ ఇన్వర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంట్రెస్ట్. అర్థందా? అంటే బేసికల్ సింపుల్ ఇంట్రెస్ట్ 1 / సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఈజ్వల్ టు ఎంత సారీ వాడు ఏమడిగాడు ఫ్రెండ్స్, టీ అడగదు కదా, టైం / టైం t + 4. అర్థమైందా? సో ఫ్రెండ్స్ చూడండి సింపుల్ మనకి, ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రిన్సిపల్ సేమ్ అంటున్నాడు, రేట్ సేమ్ అంటున్నాడు. సో మిగిలింది ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ప్రపోర్షనల్ టు టైం కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఈజ్వల్ టు టైం అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఈజ్వల్ టు t + 4 అంతే కదా. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ 1 మనకి తెలుసా, వాడు ఏమంటాడు టీ అడిగాడు కదా. సో 1:2 ఇచ్చాడు కదా. సింపుల్ ఇంట్రెస్ట్ రేషియో 1:2 అంటే 1/2 ఈజ్వల్ టు t/t + 4. సో ఏమవుతుంది, t + 4 ఈజ్వల్ టు 2t. అర్థమైందా? సో t ఈజ్వల్ టు 4 అనమాట. సో ఆన్సర్ t ఈజ్వల్ టు 4 అవుతుంది. అంటే టైం అనేది 4 years అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్ ఎలా చేయాలో? సింపుల్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తా చూడండి. మీకు PR నాకు యాక్చువల్గా స్పేస్ చాలా తక్కువ, దానివల్ల అక్కడెక్కడ రాయాల్సి ఉంది. సో అర్థం చేసుకోండి. PRT/100 ఈజ్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అవునా. PRT/100 ఈజ్వల్ సింపుల్ ఇంట్రెస్ట్ అయినప్పుడు ఇందులో P అన్నది సేమే, P అన్నది కాన్స్టెంటే, T అన్నది రేట్ అన్నది కాన్స్టెంటే. సో ఏమవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ప్రపోర్షనల్ టు టైం కదా. సో అదే మనం ఇక్కడ ఏంటంటే ఈ రేషియో ఈజ్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ రేషియో ఈజ్వల్ టు టైం రేషియో. సో ప్రాబ్లం నెంబర్ 4కి వెళ్ళిపోతాం చూడండి. 12 women can complete a work in 64 days. Then find how many women will be required to complete 2/3 of the work in 16 days. చూడండి ఏమంటాడు, 12 మంది పురుషులు కాదు సారీ ఉమెన్ ఆడవాళ్ళు 64 రోజులు ఒక పనిని పూర్తి చేయగలరు. అప్పుడు 16 రోజుల్లో 2/3 పనిని పూర్తి చేయడానికి ఎంతమంది మహిళలు అవసరం అవుతారు. చూడండి మీకు తెలుసు M1 × D1 ఈజ్వల్ టు M2 × D2 డివైడెడ్ బై వర్క్ 1 అపాన్ బై వర్క్ 2 అంతేనా. ఈ ఫార్ములా మీకు గుర్తుంటే సింపుల్ గా చేశారు. సో M1 ఎంత 12 ఉమెన్ మీకు తెలుసు, ఇంటూ 12 ఉమెన్ ఎన్ని రోజులు 64 days లో చేస్తారు. ఇది టోటల్ వర్క్ అవునా, ఇది టోటల్ వర్క్, ఇది అనేది కంప్లీట్ టోటల్ వర్క్ అంటే డివైడెడ్ బై 1 అదే సరే. సో నెక్స్ట్ ఏంటి, M2 అన్ని ఎన్ని రోజులు అంటే M2 మనకు తెలియదు, అంటే ఏమన్నాడు M2 అనేది మనకు తెలీదు. సో మనం M2 వేసుకుంటాం. ఇంటూ D2 ఎంత 16 days.
సో 16 days వేసుకోండి. డివైడెడ్ బై ఎంత వరకు అన్నాడు చూడండి, 2/3 వరకు అన్నాడు. సో డివైడెడ్ బై 2/3, ఈ 2/3 ఇటువైపు వెళ్ళిపోతే ఇంటూ 2/3. సో ఏమవుతుంది, 2/3 ఇంటూ 12 ఇంటూ 64 ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ 16. M2 అన్నా అదే అంటే ఉమెన్ ఎంతమంది ఎంతమంది M2 అనుకుందాం. సో చూడండి 16 తోటి 16 4 64 అవునా. సో 2 అంతే 16 4 3 తోటి 3 ఒకటి 3 4. సో మిగిలిందంతా 4 16 16 32 32 మంది ఉమెన్స్ పడతారన్నమాట. ఎన్ని 16 రోజులు కంప్లీట్ చేయండి 2/3 వర్క్ని. అర్థమైందా, అంటే 32 ఉమెన్ రిక్వైర్డ్ అవుతారనమాట. ఎంత 16 రోజుల్లోని 2/3 వర్క్ చేయడానికి అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. A train with speed of 72 km/h crosses a pole in 30 seconds. Then find the time taken by the same train to cross the pole with 54 km. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎవరికైతే నేను ఫస్ట్ పార్ట్ 1 వీడియో చేశాను మీకు ట్రైన్ టైమ్ అండ్ డిస్టెన్స్లోని, ఎవరికైతే అది చూసారో ఇది విత్ ఇన్ 5 to 10 seconds లో చేసుకొని వెళ్ళిపోతారు. అర్థమైందా. సో ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను, మీరు కాన్సెప్ట్ అనేది బాగా క్లియర్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. చాలా ఈజీగా ఇచ్చాడు, అంటే వెరీ ఈజీ లెవెల్లో మీకు క్వశ్చన్స్ అడిగాడు. చూడండి, ఈ ట్రైన్ స్పీడ్ 72 km. యాక్చువల్గా ఇక్కడ బేసికల్గా ఏంటి, డి అన్నది సేమ్ రెండిట్లోని, అంతే కదా. డి అంటే ఏంటి, ట్రైన్ తాలూకా లెంత్. ఎందుకంటే సేమ్ ట్రైన్ సేమ్ పోల్ని క్రాస్ చేస్తుంది, అంటే ట్రైన్ లెంత్ సేమ్ కదా. సో బేసికల్గా మీరు ఏమనుకుంటారు చూడండి, అంటే స్పీడ్ 1 ఎంత 72 km/h, స్పీడ్ 2 ఎంత, స్పీడ్ 1, స్పీడ్ 2 ఎంత 54 km/h. అండ్ టైం ఎంత, మనకి టైం ఎంత ఇచ్చాడు, ఫస్ట్ది 30 seconds ఇచ్చాడు అవునా. సెకండ్ మనం కనుక్కోమన్నాడు. సో బేసికల్గా ఇప్పుడు చూడండి T1 దీనికి రేషియో 18:4. ఎప్పుడైతే మనకి ఒక్క నిమిషం ఫ్రెండ్స్, డిస్టెన్స్ మీకు తెలుసు కదా, డిస్టెన్స్ అన్నది ఓకే, డిస్టెన్స్ ఏమైనప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఓపెన్ బై టైం. సో డిస్టెన్స్ ఏమైనప్పుడు స్పీడ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టైం కదా. సో మనకి టైం స్పీడ్ తాలూకా రేషియోస్ S1 S2, స్పీడ్ రేషియో ఏంటి 4:3. సో టైం రేషియో ఏమవుతుంది, టైం రేషియో 3:4 అవుతుంది ఇన్వర్స్లీ. ఎందుకంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు T when distance is constant. అర్థమైందా. సో స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు T అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, T రేషియో అవుతుంది 3:4. సో మనకు తెలుసు 3 parts ఓకే, అంటే 3 parts 30 seconds లో క్రాస్ చేస్తే 4 parts ఎంత కదా, 30 divided by 3 into 4, 3 ఒకటి 3 10, అంటే 40 seconds లో క్రాస్ చేస్తుంది అనమాట పోల్. సో ఆన్సర్ 40 seconds మీరు పెట్టుకొని వెళ్ళిపోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్. జస్ట్ ఈ సింపుల్ అంటే మీకు ఒక సింపుల్ లాజిక్ తెలిస్తే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం when distance is constant అన్నప్పుడు మీకు తెలిస్తే మీరు ఈ ప్రాబ్లమ్ని విత్ ఇన్ 20 seconds లో ఆన్సర్ పెట్టుకొని వెళ్ళిపోతారు. అర్థమైందా. సో నెక్స్ట్ ప్రాబ్లం, if the upstream speed and the downstream speed of a boat is 10 km/h and 14 km/h kmph and respectively, and both traveled for T and 6 hours respectively, if the difference between the distance traveled is 44 km, find T అన్నాడు. ఏమన్నాడండి చూడండి, upstream speed downstream speed ఏమన్నాడు 14 కిలోమీటర్ అండ్ డిస్టెన్స్ అంటే ఎంత అవర్స్ ఇచ్చాడు T. సో చూడండి ఫస్ట్ ఏంటి స్పీడ్ కదా, అప్ స్ట్రీమ్ ఎంత 10, డౌన్ స్ట్రీమ్ ఎంత 14. అర్థమైందా. నెక్స్ట్ ఏంటి టైం ఇచ్చాడు, ఏంటి T టైము, అండ్ ఇక్కడ 6 hours అవునా. సో నెక్స్ట్ ఏమంటాడు, డిస్టెన్స్ అనేది 44 km డిఫరెన్స్ అంట, రెండింటి మధ్యలో డిస్టెన్స్ డిఫరెన్స్ అంట. సో ఇక్కడ మీకు ఏంటి యాక్చువల్గా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఓవర్ బై టైం. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అవునా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైమా. సో ఇక్కడ మీరు డిస్టెన్స్ కట్టిపెట్టేది ఎంత, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 10T, ఇక్కడ డిస్టెన్స్ ఈ 10T అవుతుంది, ఇక్కడ 14 × 6 అవుతుంది అవునా. అంటే డౌన్ స్ట్రీమ్ ఇది అప్ స్ట్రీమ్ లో, ఇది డౌన్ స్ట్రీమ్ లో ఇది అవునా. అప్ స్ట్రీమ్ లో 10T డిస్టెన్స్, డౌన్ స్ట్రీమ్ లో 14 × 6 డిఫరెన్స్. బట్ వాడు ఏమన్నాడు ఫ్రెండ్స్, రెండిట్ల మధ్య డిఫరెన్స్ 44 km అన్నాడు. అంటే సింపుల్ 10T - 14 × 6 ఈజ్ ఈక్వల్ టు 44. సారీ ఇక్కడ ఎందుకంటే అప్ డౌన్ స్ట్రీమ్ లో ఎక్కువ వెళ్తుంది కదా. సో ఒక్క నిమిషమే, ఇక్కడ మనం తప్పు అంటే తప్పేం కాదు, మనం ఎలా చేయాలంటే దీన్ని పెన్ తీసుకుందాం. ఇది ఎప్పుడైనా సరే డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో డౌన్ స్ట్రీమ్ ఫస్ట్ తీసుకోండి. డౌన్ స్ట్రీమ్ ఎంత డిస్టెన్స్ ఎంత 14 × 6 మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ డిస్టెన్స్ ఎంత 10T ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కిలోమీటర్లు 44 కిలోమీటర్లు జస్ట్ అంతే. ఇంకా 44 ఇప్పుడు 14 ఎంత 6 4 2 80 14 84 అనమాట. సో ఈ 84 అటువైపు వెళ్ళిపోతాయి, 10T అన్నది ప్లస్ అయిపోద్ది, ఇటువైపు వెళ్ళిపోద్ది, 44 వెళ్తే ఏమవుతుంది 40 అవుతుంది అనమాట. ఎందుకంటే 14 84 - 44 ఎంత అవుతుంది 40. సో 10T అవుతుంది, T ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో బట్ వీడు ఏమడిగాడు మనకి T అడిగాడు. సో డైరెక్ట్ గా మనం T అనేది టైం అనేది 4 hours అని ఆన్సర్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం ఫ్రెండ్స్.
ఎవరెవరైతే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అండ్ టైమ్స్ అండ్ డిస్టెన్స్ చూడలేదో ఒక్కసారి చూసేయండి. అంటే పెద్ద టైం ఏం పడదు, 2 వీడియోస్ ఉన్నాయి మన ప్లేలిస్ట్లోని. ఒకటి అరగంట ఒక గంట 2 గంటలు వేస్ట్ అవుతుంది. బట్ మీకు కాన్సెప్ట్ అనేది పూర్తిగా క్లియర్ అయిపోద్ది ఈజీగా. ఎందుకంటే నెక్స్ట్ రేపు ఎగ్జామ్లో ఎలాగ అడుగుతారంటే మీకు చాలా బేసిక్ లెవెల్లో అడుగుతారు ఫ్రెండ్స్. ఇంకెక్కువ కష్టపడి చదువుకోవాల్సిన అవసరం లేదు, అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లం, 7వ ప్రాబ్లం చూడండి. ఏన్ ఆర్టికల్ వాజ్ మార్కప్ బై 50% అండ్ అలౌడ్ 50 రూపీస్ డిస్కౌంట్ ఆన్ ఇట్ అండ్ స్టిల్ గెయిన్స్ 50%, 50 రూపీస్ ప్రాఫిట్, దెన్ ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. చూడండి మనకి ట్రయాంగిల్ తెలుసు. ట్రయాంగిల్ ఏంటి? మార్కప్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. మార్కప్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కి డిస్కౌంట్, కాస్ట్ ప్రైస్ కి మార్కప్ వాల్యూ. ఓకే, మార్కప్ వాల్యూ, ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. సో బేసికల్ గా ఈ లెక్కను చూస్తే వాడు ఏమన్నాడు, ఆర్టికల్ వాజ్ మార్కప్ బై 50%. అంటే కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకోండి, కాస్ట్ ప్రైస్ అన్నది ఎక్స్. ఓకే, దాన్ని 50% పెంచాడు అంటున్నాడు. అంటే 50% పెంచాడు అంటే 3/2 కదా, అర్థమైందా? 50% అంటే 150% ఆఫ్ ఎక్స్, అంతే కదా. అంటే ఏమవుతుంది, 150/100 ఈజ్ కూడా 3/2, 3/2 ఎక్స్ అనమాట, అర్థమైందా? సో మార్కప్ ప్రైస్ అంతా 3/2 ఎక్స్. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 50 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు, మైనస్ 50 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ అంతా 3/2 ఎక్స్ మైనస్ 50 రూపీస్. దీని పరంగా అర్థమైందా ఫ్రెండ్స్, దీని పరంగా. బట్ యాక్చువల్ గా వాడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటున్నాడు, 50 రూపీస్. సో బేసికల్ గా మీరు ఏం చేయాలి, 3/2 ఎక్స్ మైనస్ 50 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 50. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ మీద అదేమంటున్నాడు, ప్రాఫిట్ 50 రూపాయలు అంటున్నాడు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మనకి ఎక్స్ అయితే, సిపి ఎక్స్ అయితే, సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, ప్రాఫిట్ 50 రూపాయలు అంటే ఎక్స్ ప్లస్ 50, అంతేనా ఫ్రెండ్స్? ఎక్స్ ప్లస్ 50, ఎక్స్ మైనస్ కాదు, ఎక్స్ ప్లస్ 50. సో ఇప్పుడు చూడండి ఆన్సర్ చూడండి, 3/2 ఎక్స్, ఈ ఎక్స్ ఇటువైపు వచ్చేస్తే 3/2 ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. ఎందుకంటే ఈ మైనస్ 50 ఇటువైపు అయితే 100 అవుతుంది. 3/2 ఎక్స్ మైనస్ అంటే 1/2 ఎక్స్, అంతే కదా. 3/2 నుంచి మైనస్ 1/2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 200 అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 200. ఇది ఏమన్నాడు, ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. ఎవరెవరైతే ఆన్సర్ 200 పెట్టి వెళ్ళిపోతారో అందరూ తప్పు అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాడు సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. సెల్లింగ్ ప్రైస్ మనకి ఏంటి, కాస్ట్ ప్రైస్ ప్లస్ 50 రూపీస్, ఎందుకంటే ప్రాఫిట్ 50 రూపీస్ అన్నాడు. సో మన కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, ఎక్స్ వాల్యూ 200 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 250 రూపాయలు అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఏం చెప్పాలనుకుంటున్నా. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఏ అండ్ బి ఇన్వెస్ట్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 800 రూపీస్ అంట రెస్పెక్టివ్లీ ఫర్ సేమ్ పీరియడ్. ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ ఇస్ 3,200 అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ 6,800. దెన్ ఫైండ్ ఎక్స్. చూడండి సింపుల్, ఏ మరియు బి ఒకే కాలానికి అంటే సేమ్ టైమ్ ఆఫ్ పీరియడ్, సేమ్ టైం కి వరుసగా ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 800 పెట్టుబడి పెట్టారంట. మీకు తెలుసు ఏంటి, ఏ అంటే ప్రాఫిట్ రేషియో అవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో, ఏ బై బి, అంతేనా? ప్రాఫిట్ రేషియో అర్థమైందా? సో దీన్ని మీరు బేస్ చేసుకుంటే ఏమవుతుంది, మనకి ఎక్స్ అనేది ఎంత అమౌంట్, ఎక్స్ అమౌంట్ ఇంటూ టైం మనకి తెలీదు, బట్ సేమే, అర్థం సేమ్ టైం అన్నాడు. సో టీ వేసుకోండి, డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 800 ఇంటూ టీ, అవునా, ఇంటూ టీ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు. ప్రాఫిట్ రేషియోకి ప్రాఫిట్ ఇచ్చాడు. ఏదెంత 3,200. బీది ఎంత అవుతుంది, ఇది ఏ బై బి కదా ఫ్రెండ్స్. బీది ఎంత అవుతుంది, 6,800 నుంచి 3,200 తీసేయండి, ఎంత 0,063 అంటే 3,600. అర్థమైందా ఫ్రెండ్స్? సింపుల్ అయినా, అర్థమైందా? ఇప్పుడు ఏం లేదు, ప్రాఫిట్ రేషియో ఈక్వల్ టు మనం ఈక్వల్ చేయాలన్నమాట. సో 2 0 పోద్ది, ఈ టీకి పోద్ది, అంటే టైం స్పీడ్ సేమ్ కాబట్టి టీకి పోద్ది. 4 8 4 9. సో బేసికల్ మీకు ఏం మిగిలింది, 8x ప్లస్ 64 0 ಮತ್ತು 6400 ఈజ్ ఈక్వల్ టు 9x. సో ఈ 8x ఇటువైపు వెళ్ళిపోతే అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 6,400. సో మనకు కావాల్సింది ఫైండ్ ఎక్స్ వాల్యూ. చూడండి ఎంత సింపుల్ గా, డెడ్ సింపుల్ గా ఇచ్చాడు, అవునా. సో ఎక్స్ వాల్యూ అనేది 6,400 అనమాట. సో ఏ అన్నది 6,400 ఇన్వెస్ట్ చేశాడు అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్ ఎలా చేయాలో? నెక్స్ట్ ప్రాబ్లము, ది రేషియో ఆఫ్ 1 minute ఫ్రెండ్స్. The ratio of milk and water in a jar is 3:1. If 20 liters is taken out, చూడండి మీకు ముందే చెప్పాను, రేషియోలోని అంటే ఎప్పుడైనా సరే మిల్క్ వాటర్ రేషియో ఇచ్చాడండి, మిల్క్ వాటర్ రేషియో ఇచ్చాడు. అందులో ఏమన్నాడు, 3:1 అన్నాడు. ఇఫ్ 20 liters టేకెన్ అవుట్ అన్నాడు, అంటే -20 liters తీసేశారు. ఓకే, సో రేషియో మిగులుతుంది 3:1 మిగులుతుంది. ఎందుకంటే ఏ మిశ్రమం నుంచైనా కొంత మిశ్రమాన్ని తీసేస్తే అదే రేషియో ఉంటుంది అనమాట. సో దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మిల్క్ అండ్ వాటర్ క్వాంటిటీస్ ఈజ్ 70 liters. అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 70 liters అంట. సో డిఫరెన్స్ యాక్చువల్గా ఏంటి, 3:1 2 parts ఈజ్ ఈక్వల్ టు 70 liters అనమాట. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ ఎలా చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ కింద వదిలేస్తాను. ఈ క్వశ్చన్కి మీరు మన కమెంట్ సెక్షన్లో ఓకే కమెంట్ చేయండి.
ఎవరెవరైతే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రేపు ఎగ్జామ్ ఉందో వాళ్ళందరికీ ఆల్ ద వెరీ 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 బెస్ట్ ఫ్రెండ్స్. బాగా వెళ్ళి రాయండి అండ్ క్రాక్ చేసుకుంటండి. అర్థం మెయిన్స్కి ప్రిపేర్ అవుదాం. అర్థం ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చేయండి. అలా మన తెలుగు వాళ్ళందరికీ రీచ్ అయినట్టు చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, మీరు 2 parts అయిపోతే వచ్చిన తర్వాత 20 లీటర్స్ అన్నాడు. టోటల్ మనకి ఇనీషియల్ క్వాంటిటీ అడిగాడు. ఇనీషియల్ క్వాంటిటీ అది మీరు కనిపెట్టి మన కమెంట్ సెక్షన్లో చేయండి. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్.